హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వేనం యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ హరిహర వీరమ్మలు ట్రైలర్ అవుట్ నౌ. పిచ్చెక్కిపోయింది, తుప్పు ర్యాక్ కొట్టేసిందంటే ట్రైలర్ మాత్రం. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ అబ్బా. ఏమైనా ఉందా అసలు? హిస్టారిక్ మూమెంట్స్ ని పెట్టేసి ఒక ఔరంగజేబ్ స్టోరీ, అలాగే కోహినూర్ డైమండ్ స్టోరీ, వావ్ కిర్రాక్ అంతే. అంటే కళ్యాణ్ అన్న నుండి ఈ రేంజ్ అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అన్న నుంచి భీమ్లా నాయక్ లాంటి చిన్న రేంజ్ అవుట్పుట్ వచ్చినా మనం బ్లాక్ బస్టర్ చేస్తాం. అదే ఇలాంటి సినిమా వచ్చాక ఇంకా రికార్డ్స్ ఏ విధంగా బద్దలవుతాయో ఊహించుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇలాంటి మూవీ ఒకటి అనౌన్స్ చేయగానే నేను సైరా నరసింహారెడ్డి లాగా ఉంటదేమో అనుకున్నా. బట్ ఆ విజువల్స్ గానీ, ఆ విఎఫ్ఎక్స్ గానీ టాప్ నాచ్ అబ్బా. అండ్ ఎలక్షన్స్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, ఒక్క సినిమా రావట్లేదే, ఒక స్టాండ్ అలోన్ మూవీ రావట్లేదే, వస్తే తుక్కు ర్యాక్ కొట్టేస్తే కలెక్షన్స్ అనేసి నేనే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బేవచ్చంగా ఎదురు చూశారు. అండ్ ఫైనలీ ద డే కేమ్. ట్రైలర్ వచ్చింది, ఇంకో నెల 2 రోజుల్లో మూవీ కూడా రాబోతుంది. అండ్ ట్రైలర్ చూశాక ఫుల్ మీల్స్ పెట్టేసింది అనమాట. సో లేట్ చేయకుండా మనం కూడా ట్రైలర్ చూసేద్దాం. జీవించలాంటి పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. వీరుడు కోసం ప్రకృతి పురుగుడు పోసుకుంటున్న సమయం అంట. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. బా సింహాసనమా, మరణ శాసనమా. ఘోరంగా నరిగేస్తున్నారు తలకాయలు. ద స్వార్డ్ ఆఫ్ ఫియర్. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. వచ్చింది కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. బా ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. బా అదిరిపోయింది మా డైలాగు. ఏ క్లాస్ సెట్ అయింది నిధి అగర్వాల్ కూడా. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, యాస బాగుంది. వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మామయ్యవు కదూ. వావ్. హిందూ దేశం మీద విఎఫ్ఎక్స్ షార్ట్స్ అదిరిపోయినాయి మీరు గమనిస్తే. పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది, ఔరంగజేబ్. ఔరంగజేబ్ మావిల్ రైస్. వావ్. బా ఈ షాట్ మాత్రం బాగా నచ్చింది నాకు. బాణం అలా వెళ్ళింది చూసారా, ఏ క్లాస్ అసలు. లుక్ మారింది చూడండి. బో 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 బో. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుస్తుంది విఎఫ్ఎక్స్ మనకి. ఓకే, అప్ టు ద మార్క్. ర్యాంప్. హరిహర వీరమల్లు రియలిస్టిక్గా ఉంది. బా జూలై 24 మావా పిచ్చెక్కిపోయింది. ట్రైలర్ కట్ ఈ విధంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను నిజంగా. ఆబ్వియస్లీ సెయింగ్ సైరా నరసింహారెడ్డి అలాంటి వైబ్స్ వస్తున్నాయి అంటారా స్వామి అనుకున్నా కానీ వావ్. అంటే కళ్యాణ్ అన్నని ఈ విధంగా కూడా వాడచ్చా, ఈ విధంగా కూడా చేయొచ్చా, ఈ విధంగా కూడా ఫైట్లు ఉంటాయా. ఒకటి నాకు ట్రైలర్ లో బాగా నచ్చినాయి. బాణం ఇలా వెళ్తాం చూసారా, ఇలా తప్పుకుంటాడే, ఆ సీన్ ఒకటి బాగా నచ్చింది. అలాగే ఇలా తిప్పాడు, తిప్పి టప్ మండి ఇలా కొట్టాడు, ఆ షార్ట్స్ బాగున్నాయి. అలాగే విఎఫ్ఎక్స్ కూడా
అప్ టు ద మార్క్. అండ్ ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది బీజిఎం గురించి. అప్ టు ద మార్క్ అంటే హిస్టారికల్ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి చింపి పడేశారు. అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ లాస్ట్ లో తొండేలు సంథింగ్ పెట్టారు, అదిరిపోయింది. అండ్ ఔరంగజేబ్ క్యారెక్టర్ ఇస్ ఫ్యాబ్లెస్. అండ్ నిధి అగర్వాల్ని కూడా చాలా అందంగా చూపించారు ట్రైలర్ మొత్తంలో. ఓవరాల్ గా అయితే July 24th పక్కా హిట్ అనిపిస్తుంది, బ్లాక్ బస్టర్ పక్కా. మరి స్టోరీ కోహినూర్ డైమండ్ గురించి కాబట్టి కొంచెం థింక్ చేయాల్సిందే, లైక్ ఎలా ప్రజెంట్ చేస్తాడు జ్యోతికృష్ణ అనేది చూడాలి. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా బాగున్నాయి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అన్న కొంచెం ఓల్డ్ అయిపోయాడు, బయట న్యాచురల్ లుక్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. బట్ ట్రైలర్లో చూస్తే మాత్రం ఒక ఏదో వాడినట్టున్నారు, చాలా బాగుంది. లైక్ ఆ ముడతలన్నీ పోయి క్లియర్గా ఉంది. అండ్ ఎక్కడా కూడా లైక్ ఇది ఏతో చేశారు అని అనిపించలేదు, కొంచెం అక్కడక్కడ అనిపించింది కానీ బట్ ఇట్స్ ఓకే. అంటే మూవీ అంతా ల్యాగ్ చేయకుండా స్టోరీ ఎక్కువ పెడతాం బెటర్. అంతేగాని ఇప్పుడు సునీల్ ఉన్నాడు, సునీల్ కామెడీ ఎక్కువ పెట్టేసినా పోయిద్ది సినిమా. అలాగే మధ్యలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి హైప్ ఇస్తున్నారు, సో ఆ హైప్ ఎక్కువైపోయి స్టోరీ తక్కువ ఉన్నా కానీ ఇబ్బంది అయిపోద్ది. అండ్ ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా ఎక్కువ కనబడాలి, ఎందుకంటే ఔరంగజేబ్ ఉన్నంత వరకు ట్రైలర్ చాలా కలర్ఫుల్ గా కనిపించింది. మీరు గమనిస్తే తలకాయలు లేపేయడం కానీ ఆర్ఎల్స్ వేరే వేరే విధంగా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో విశ్వరూపం ఆ రక్తంతో ఆ మాస్ లుక్ ఏంట్రా అయ్యా మైండ్లో నుంచి పోట్ల, చాలా చాలా బాగుంది. ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది నాకు. హోప్ఫుల్లీ July 24th మాస్ కంబ్యాక్ పవన్ కళ్యాణ్ అన్నకి, అలాగే అన్న ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ July 24th మాత్రం. లిటరలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ట్రైలర్తోనే ఎక్కడో పెట్టేశారు సినిమాని, విఎఫ్ఎక్స్ షార్ట్స్ పోతాయేమో అనుకున్నా కానీ ఇచ్చి పడేశారు, ఎక్కడ తగ్గల. జ్యోతికృష్ణ కరెక్ట్గా హ్యాండిల్ చేశాడు మొత్తం సినిమా అంతా, చాలా బాగుంది. సో లిటరలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ అనమాట. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.